ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నాయని ఫ్యాక్స్ చైర్మన్ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడ పరిధిలోని ఖరీఫ్ కు సంబంధించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 68,924.40 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వ సహకారంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటామని, సహకార సంఘాలు రైతుల కోసమే పనిచేస్తాయని చెప్పారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు నేటి వరకు ప్రశాంతంగా కొనుగోలు జరుగుతున్నందున ముందుగా ఈ ప్రాంత రైతులకు మా సంఘం పక్షాన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వరకు మా సంఘం పరిధిలో కొనుగోలు జరిగినటువంటి వరి ధాన్యం సుమారు 69,000 క్వింటాలు. ఈ మా పరిధిలోని 10 కొనుగోలు కేంద్రాలు వేములవాడ, వట్టెంల, శతరాజ్పల్లి, నూకలమర్రి, చెక్కపల్లి, మర్రిపల్లి, మల్లారం, హనుమాజ్పేట, బొల్లారం, లింగంపల్లి ఇవన్నీ సెంటర్లు కూడా మా సంఘం పరిధిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లలోనే రైతులందరూ కూడా మీ వరి ధాన్యం అమ్ముకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మద్దతు ధరను పొందితే మన ఆర్థికంగా ఇంకా బలోపేతం అవుతామని చెప్పి ఒక చిన్న విన్నపం. మొన్నటి వరకు కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే కొనుగోలు కేంద్రాలలో, అది మేము కాదనం లేదు. ఈ మధ్యలో కొనుగోలు బాగా స్పీడ్ అవుతుంది. రైతులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ వరకు కూడా కొనడానికి సంఘాలు, ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కనుక మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు.